హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మార్చి 1వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కాదు, కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ యొక్క కార్డులు అయితే అందజేయబోతున్నారు. అలాగే మనకు ఉగాది కానుక కింద ఈ యొక్క సన్న బియ్యం కూడా పంపిణీ చేస్తున్నారు. అలాగే ఉచిత బియ్యాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైతే నిలిపేయబోతున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచిత బియ్యాన్ని కొంతమందికి మాత్రమే అందజేయబోతున్నారు. అందులో ఎవరి పేర్లనేది తొలగించబోతున్నారు. దీనితో పాటుగా ఎవరైతే ప్రజాపాలన ద్వారా ఈ యొక్క డాక్యుమెంట్లనేది ఇచ్చి రేషన్ కార్డులకు అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరూ చాలా మంది మరొకసారి మీ సేవా సెంటర్ల ద్వారా కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది. ఆ యొక్క అప్లికేషన్ మొత్తాన్ని రిజెక్ట్ అనేది చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు మనకు ఏ విధంగా ఇవ్వబోతున్నారో, అలాగే మనకు టోటల్ గా డిజిటల్ కార్డులు మనకైతే అందజేయబోతున్నారు. ఈ యొక్క డిజిటల్ కార్డులు అంటే మనకు ఆన్లైన్ లో కార్డులు అయితే ప్రస్తుతానికైతే రాబోతున్నాయి. ఆ తర్వాత మనకు ఫిజికల్ కార్డులు అనేది చేతికైతే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో ఈ యొక్క రేషన్ కార్డులను వెంటనే అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది ఉంది, అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది ఉంది. కాబట్టి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో లేని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల్లో వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని, లబ్ధిదారులకు సంబంధించి ఏదైనా సరే తప్పులు గనక ఉన్నట్లయితే సవరించడం, అలాగే కుటుంబ సభ్యులను యాడ్ చేయడం వంటి వెంటనే పూర్తి అనేది చేసి వారందరికీ డిజిటల్ కార్డులు మనకైతే అందజేయబోతున్నారు. ప్రస్తుతం ఏదైతే ఫిజికల్ గా మనకు చేతికి కార్డులు అయితే ప్రస్తుతానికైతే రాకపోవచ్చు. మీరందరికీ సంబంధించి డిజిటల్ కార్డులు ముందుగా ఆన్లైన్ లోకి అయితే రాబోతున్నాయి. అంటే ముందుగా మీకు సంబంధించి పాత రేషన్ కార్డుతో కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేస్తారు. ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అనేది ఆన్లైన్ లో మాత్రం ప్రస్తుతానికైతే ఉండబోతుంది. మార్చి 1వ తేదీ తర్వాత ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు మనకు 4 రకాల కార్డులు అయితే పరిశీలించడం జరిగింది. ఇప్పటికే మనకు చూసుకున్నట్లయితే ఏదైతే కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన రేషన్ కార్డులు అనేది ఏ విధంగా ఉన్నాయి, వారు రేషన్ సరుకులు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు, అలాగే వీటికి సంబంధించిన రేషన్ కార్డులు డిజైన్ అనేది ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి టోటల్ గా 4 రకాల కార్డులు అయితే పరిశీలించడం జరిగింది. వారు ఏ విధంగా అయితే రేషన్ కార్డులు అనేది జారీ చేస్తున్నారో అదే తరహాలో మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆ విధంగా రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ ఏమిటంటే మనకు తమిళనాడులో గనక చూసుకున్నట్లయితే ఇటువంటి డిజిటల్ స్మార్ట్ కార్డులు మనకైతే అందజేయబోతున్నారు. అంటే క్యూఆర్ కార్డుతో కూడిన మనకు ఈ యొక్క ఆధార్ కార్డు ఏ విధంగా, లేకపోతే ఏటీఎం కార్డు ఏ విధంగా అయితే ఉండబోతుందో ఇదే తరహాలో మనకు కార్డులు అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి తక్కువ ఖర్చుతో ఈ యొక్క రేషన్ కార్డులు అనేది జారీ చేసే విధంగా మొదటి పేజీలో తప్పనిసరిగా మహిళ పేరు మీద ఫోటో అనేది వచ్చి వారికి సంబంధించిన పేరు, రేషన్ కార్డు నంబర్ అనేది వచ్చే విధంగా, అలాగే వారికి సంబంధించి వెనక వైపు అడ్రస్ తో పాటు మిగిలిన కుటుంబ సభ్యులకు సంబంధించిన డీటెయిల్స్ అనేది వచ్చే విధంగా ఈ యొక్క కొత్త కార్డు మనకైతే రాబోతుంది. ఇది మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. అలాగే మనకు ముందుగా ఈ యొక్క డిజిటల్ కార్డు మాత్రమే అంటే మనకు ముందుగా నంబర్ అనేది అయితే జారీ చేస్తారు. ఈ యొక్క నంబర్లతో మనం మార్చి 1వ తేదీ నుంచి రేషన్ సరుకులు మనమైతే తీసుకోవచ్చు. మార్చి 1వ తేదీ తర్వాత ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది అమల్లో లేని జిల్లాలు ఉన్నాయో ఈ యొక్క జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు అనేది లబ్ధిదారులకు ఇళ్ల వద్దకైతే పంపిణీ చేయబోతున్నారు. ఇది కొత్తగా ఇవ్వబోయే రేషన్ కార్డులకు సంబంధించి. అయితే మనకు ఎవరికి ఇప్పటికే అప్లై అనేది చేసుకున్న వారికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది, అంటే అప్లికేషన్ అనేది రద్దు అనేది చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా, అలాగే కులగణనలతో పాటు గ్రామ సభల్లో మీ సేవా కేంద్రాల ద్వారా భారీ మొత్తంలో రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది. చాలా మందికి సంబంధించి ముందుగా గనక చూసుకున్నట్లయితే ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డుకి అప్లై చేసుకునే అవకాశాన్ని ముందుగా మనకైతే కల్పించడం జరిగింది. కాబట్టి ప్రజాపాలనలో చాలా మంది రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. వారందరికీ సంబంధించి దాదాపుగా ఆన్లైన్ లో డేటా అనేది అయితే నమోదు కావడం జరిగింది. అయితే ఆన్లైన్ లో నమోదు అనేది అయినా కూడా వారికి సంబంధించి వెరిఫికేషన్ అనేది అవ్వడం, వారికి రేషన్ కార్డు అనేది జారీ చేయకపోవడంతో వారికి సంబంధించి అప్లికేషన్ అనేది తీసుకున్నారా, ఆన్లైన్ లో ఎంటర్ అనేది చేశారా అనే దానికి సంబంధించి లబ్ధిదారులకు అనుమానాలు అనేది ఉండడంతో వారందరికీ సంబంధించి మరొకసారి ప్రస్తుతం ఏం చేశారంటే మీ సేవా కేంద్రాల ద్వారా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రస్తుతం అయితే కల్పించారు. కాబట్టి అందరూ ఏం చేస్తున్నారంటే మనకు ప్రజాపాలన ద్వారా గానీ, లేదా కులగణనలో కానీ, లేదా గ్రామ సభల్లో అప్లై అనేది ఆల్రెడీ చేసుకున్న వారు కూడా మీ సేవా కేంద్రాల ద్వారా మరొకసారి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు 2 సార్లు అప్లై అనేది చేసుకోవడంతో చాలా మంది ప్రస్తుతం మీ సేవా కేంద్రాల ద్వారా భారీ మొత్తంలో లబ్ధిదారులు ఉంటున్నారని, దీనికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేయగా చాలా మంది ఆల్రెడీ ప్రజాపాలన అప్లై చేసుకున్న వారే మరొకసారి ఆన్లైన్ లో అప్లై అనేది చేసుకుంటున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఎవరైతే ప్రజాపాలన ద్వారా అప్లై అనేది చేసుకుని ఉండి వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆన్లైన్ లో గనుక ఎంటర్ అనేది అయి ఉన్నా, లేదా మీరు మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై అనేది చేసుకుని ఉండి మీ యొక్క డేటా అనేది ఆన్లైన్ లో ఎంటర్ అనేది చేసినట్లయితే
ఇది ఒకసారి గనుక మీ యొక్క డేటా అంటే ఒకసారి గనుక మీ యొక్క ఆధార్ నంబర్‌లతో ఆన్‌లైన్‌లో గనుక నమోదనేది అయినట్లయితే, మరొకసారి మీ యొక్క ఆధార్ నంబర్‌లతో మరొకసారి రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చినట్లయితే అంటే రెండోసారి రిజిస్ట్రేషన్ గనుక చేయడానికి ట్రై చేసినట్లయితే ఆల్రెడీ మీరు అప్లై అనేది చేసుకొని ఉన్నారని గాని, లేకపోతే మీకు ఆల్రెడీ ఈ యొక్క పేరుతో రేషన్ కార్డ్‌కి అప్లై అనేది చేసుకున్నట్లు మీకు మెసేజ్ అనేది వచ్చే విధంగా అంటే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీకైతే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రత్యేకంగా మరొకసారి ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌లో మార్పులైతే చేయడం జరిగింది. ఇప్పటికే అప్లై చేసుకున్న వారు మరొకసారి అప్లై అనేది చేసుకునే అవకాశం అనేది లేకుండా ఈ యొక్క మార్పులైతే తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ గతంలో ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్ అనేది రాకముందు ఎవరైనా సరే 2 సార్లు గనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే, 2 సార్లు అప్లై చేసుకున్న వారిలో ఒక అప్లికేషన్ అనేది ఉంచి రెండో అప్లికేషన్ అనేది పూర్తిగా క్యాన్సిల్ అనేది చేయబోతున్నట్లు కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే మనకు తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ కార్డులకి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే 18 లక్షలకు పైగా రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసమే వచ్చినట్లు 12 లక్షలకు పైగా కుటుంబాలు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన లబ్ధిదారులు దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇందులో 10 లక్షల వరకు ఈ యొక్క రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసేదానికి అవకాశాన్ని కల్పించబోతున్నట్లు దీనికి సంబంధించి అర్హుల గుర్తింపు కోసం ఆల్రెడీ గతంలో అప్లై అనేది చేసుకున్నారా, రేషన్ కార్డులో ఏదైనా సరే 2 రకాల పేర్లు అనేది నమోదు అనేది అయి ఉన్నాయనే దానికి సంబంధించి ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే కొత్త రేషన్ కార్డు అయితే జారీ చేయబోతున్నారు. రేషన్ కార్డులో తప్పులు గనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు కొత్త రేషన్ కార్డు జారీ చేస్తారు కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డులో అదే పేరు అయితే రావడం జరుగుతుంది. అంటే మీ ఆధార్ కార్డులో ఏదైతే పేరు ఉంటుందో అదే పేరు మీకు రేషన్ కార్డులో అయితే రావడం జరుగుతుంది. ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవడానికన్నా ముందుగానే మీ యొక్క ఆధార్ కార్డులో పేర్లు గనుక తప్పులు ఉన్నట్లయితే వెంటనే మీరు ఆధార్ కార్డులో సవరించుకొని ఆ తర్వాత వెంటనే మీరు రేషన్ కార్డు గనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే కొత్త పేరు మీకు రేషన్ కార్డులో అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు మార్చి 1వ తేదీ నుంచి ఈ యొక్క రేషన్ కార్డులు అనేది జారీ చేయబోతున్నారు కాబట్టి కొత్తగా వచ్చిన వారితో పాటు పాత రేషన్ కార్డులోని లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఉగాది నుంచి సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. కొత్త రేషన్ కార్డులోని పేర్లతో పాటు పాత రేషన్ కార్డులోని పేర్లు కలిగిన అంటే ప్రతి ఒక్క రేషన్ కార్డులోని లబ్ధిదారులకి కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం అనేది అంటే 6 కిలోల సన్న బియ్యం అనేది లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 4.59 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని సేకరించినట్లు ఉగాది రోజు నుంచి ఈ యొక్క పంపకాన్ని ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇది ఉగాది నుంచి లబ్ధిదారులకైతే అందజేయబోతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి మాత్రమే ఉచిత రేషన్ పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. మనకు 2024 జనవరి 1వ తేదీ నుంచి 5 సంవత్సరాల పాటు ఉచిత రేషన్ పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా ఈ పథకానికి సంబంధించి చాలా మంది అనర్హులు కూడా రేషన్ సరుకులు పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఐటీ చెల్లిస్తున్నారో అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లిస్తున్నారో వారికి సంబంధించి పూర్తిగా రేషన్ సరుకుల పంపిణీని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే రేషన్ కార్డు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తున్నాయో తప్పనిసరిగా ఒక రేషన్ కార్డులోని లబ్ధిదారుడికి ఒక్కో ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి అలాగే రేషన్ కార్డులోని ప్రతి పేరుకి తప్పనిసరిగా ఆధార్ నంబర్ను లింక్ చేయాలని అయితే తెలియజేశారు. ఒకవేళ ఆధార్ నంబర్లు లింక్ చేయని కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కార్డులను పూర్తిగా రద్దు అనేది చేయడం లేకపోతే రేషన్ సరుకుల పంపిణీని నిలిపేయాలని అయితే తెలియజేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మనకు వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ కార్డులు అనేది డిజిటల్ రూపంలో ప్రారంభించబోతున్నారు కాబట్టి ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి ఆ యొక్క డేటా అనేది ఆన్లైన్ లో కూడా నమోదు అనేది చేస్తూ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డుకి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క ప్రాసెస్ ని మీరైతే ఫాలో అనేది అయితే అవ్వండి. ఇది మనకు తెలంగాణ వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క స్టేటస్ మీరైతే చెక్ చేసుకోండి. కింద లింక్ అనేది ఇచ్చాను. ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఎఫ్ఎస్సి సెర్చ్ మీద కానీ లేదా రేషన్ కార్డు సెర్చ్ మీద ఇక్కడ క్లిక్ అనేది చేసిన వెంటనే మనకు ఈ విధంగా మనకు మరొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించి రేషన్ కార్డు నంబర్ ద్వారా కానీ అంటే కొత్త రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే కొత్త రేషన్ కార్డు నంబర్ కానీ లేకపోతే ఓల్డ్ రేషన్ కార్డు నంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు మీకు సంబంధించి ఓల్డ్ రేషన్ కార్డు నంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఓల్డ్ రేషన్ కార్డు నంబర్ ద్వారా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు వచ్చిన కొత్త రేషన్ కార్డు నంబర్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డు నంబర్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ మనకు సంబంధించిన జిల్లా ఏదైతే ఉంటుందో ఈ యొక్క జిల్లా మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ కార్డుదారుడికి సంబంధించి గతంలో మనకు టోటల్ గా ఇన్ని పేర్లు అయితే రావడం జరిగింది. 8 పేర్లు అయితే ఉన్నాయి. వీరు తాజాగా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి స్ప్లిట్టింగ్ అనేది అయితే చేసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు వీరికి సంబంధించి ఈ యొక్క కొత్త రేషన్ కార్డు నంబర్ ఇక్కడైతే చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క కొత్త రేషన్ కార్డు నంబర్ అంటే న్యూ రేషన్ కార్డు నంబర్ అనేది తీసుకొని మరొకసారి నేను ఈ యొక్క రేషన్ కార్డు నంబర్ ద్వారా సెర్చ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ అనేది చేసిన వెంటనే వీరికి స్ప్లిట్టింగ్ అనేది అయిపోయింది కాబట్టి వీరికి సంబంధించి యొక్క పేర్లతో కొత్త రేషన్ కార్డు అయితే జారీ చేయడం జరిగింది. ఈ విధంగా మనకు కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేస్తున్నారు. మీకు సంబంధించిన కార్డులు అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది అయి ఉన్నాయా లేదా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. త్వరలోనే మనకు డిజిటల్ రూపంలో కార్డులు అయితే జారీ చేయబోతున్నారు.
అన్ని రకాల కార్డులనేది ఆన్‌లైన్‌లోకైతే రాబోతున్నాయి కాబట్టి ఆన్‌లైన్‌లోకనేది వచ్చిన వెంటనే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కొత్త ఫార్మాట్‌లో మనకు రేషన్ కార్డులనేది జారీ చేయబోతున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీరైతే ఈ యొక్క అవకాశాన్నయితే ఉపయోగించుకోండి. ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డ్‌కి అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే వెంటనే మీరు మీ సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ మీరైతే చేసుకోవాల్సుంటుంది. అయితే ఖచ్చితంగా మీరు గతంలో రేషన్ కార్డ్ అనేది గనుక పొంది ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయండి. అందులో మీకు సంబంధించి అసలు రేషన్ కార్డే గనుక లేకపోయి ఉండి మీరు ప్రజాపాలన అప్లై అనేది చేసుకున్నట్లయితే మరొకసారి అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికే చాలా మంది ప్రజాపాలనలో అలాగే గ్రామ సభల ద్వారా ఈ విధంగా 2 రకాలుగా అప్లై అనేది చేసుకున్నారు. వీరందరికీ సంబంధించి డేటా అనేది ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అనేది చేసే సమయంలో ఆల్రెడీ అప్లై అనేది చేసుకున్నట్లయితే చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టాక్ షో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.